హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఓవైసీని సవాల్ చేస్తున్న మాధవీలత ప్రచారంలో దూసుకుపోతున్నారు. క్షేత్రస్థాయితో పాటు సోషల్ మీడియాలోనూ తగ్గేదేలే అంటున్నారు. తన మార్క్ ఘాటైన విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. వార్ వన్ సైడ్ అన్నట్టు కనిపించే హైదరాబాద్ రాజకీయంలో ఒక్కసారిగా మాధవీలత కదలికి తీసుకొచ్చారు. అయితే మాధవీలత జోరు ప్రచారం సాగిస్తున్న వేళ బీజేపీ ఆమెకు షాక్ ఇచ్చింది. బీఫామ్ ఆపేసింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలు కాగా అభ్యర్థులంతా ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బీఫామ్ నిలిపివేయడంపై కొత్త చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులకు బీఫామ్లు అందించిన కమలం పార్టీ మాధవీలతతో పాటు మరో ముగ్గురు కూడా ఆపేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, డీకే అరుణ, బూర నరసయ్య గౌడ్ తదితరులంతా వివిధ నియోజకవర్గాల నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. బీఫామ్ పెండింగ్ లిస్టులో మాధవీలతతో పాటు పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డి ఉన్నారు. ఒకటి రెండు చోట్ల అభ్యర్థులు మార్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోన్న వేళ వీళ్లకు బీఫామ్లు పెండింగ్లో పెట్టడం ఆసక్తి రేపుతోంది. అయితే అభ్యర్థులపై అసంతృప్తితోనే బీఫామ్ నిలిపివేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మాధవీలత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా ఒక కారణం అంటున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారింది.